కని విని ఎరుగుని విధంగా దేశ చరిత్రలోనే తొలిసారి ఒక పిట్ట ఉనికిపై ఏకంగా 50 కోట్లు ఖర్చు పెట్టిన ఉదంతం మీకు తెలుసా? అయితే చూడండి మరి. ఈ భూమిపై కలివికోడి అనేది చాలా అరుదైన అంతరించిపోతున్న పక్షి జాతి. ఇంగ్లీష్లో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ అంటారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది కోడి కాదు, ఒక విచిత్ర పక్షి. ఇది రాత్రిపూట తిరిగే పక్షి, పొదల్లో దాగుంటుంది. అసలిది ఎగరలేదు. దీన్ని తొలిసారి 1848లో జెర్డాన్ అనే పక్షి శాస్త్రవేత్త కనిపెట్టారు. దాంతో ఆయన పేరు మీదుగా దీనికి ఇంగ్లీష్లో జెర్డాన్స్ కోర్సర్ అనే పేరు పెట్టారు. కడప నగరానికి దగ్గరలో ఉన్న అడవిలో ఈ పక్షి తొలిసారి కనిపించింది. ఆ తర్వాత అక్కడ శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఇందులో సుమారు 176 జాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలోకి ఈ కలివికోడి ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే దీనికోసం 50 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇటీవల కడపలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ పక్షి కనిపించిన ఆధారాలు దొరికాయి. దీన్ని కాపాడడానికి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. అంతరించిపోతున్న అరుదైన పక్షుల్లో కలివికోడి అనేది ఒకటి. ఈ పక్షిని తొలిసారిగా 1848లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో, ఆ తర్వాత మళ్లీ 1985లో కనబడిందట. కడప దగ్గరలోని లంకమల్ల హిల్స్లో తాజాగా పరిశోధకులు తిరుగుతూ ఉంటే వారికి ఒక పక్షి అరుపు వినిపించింది. ఒక్కసారిగా వాళ్లు అలర్ట్ అయ్యారు. ఆ పక్షి అరుపు ఎటు వినిపించిందో అటువైపు నెమ్మదిగా వెళ్లారు. అలా వెళ్లే కొద్దీ వారికి ఆ అరుపులు మరింత స్పష్టంగా వినిపించాయి. వెంటనే దాని అరుపుల్ని రికార్డ్ చేశారు. తర్వాత అరుపును కొన్ని రోజుల పాటు పరిశీలించి చివరికది కలివికోడిదే అని తేల్చారు. ఇది గులకరాలను పోగేసి వాటి మధ్య గుడ్లు పెడుతుంది. ప్రభుత్వం ఈ అభయారణ్యం ఏర్పాటుకు 3000 ఎకరాల భూమిని కేటాయించింది. కాగా వైఎస్ఆర్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో ఈ పక్షి ఉన్నట్లు సమాచారం ఉండడంతో సుమారు 3000 ఎకరాల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. గులకరాలను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడతాయి. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ వీటి లక్షణం. ఏపీ ప్రభుత్వం అడవుల్లో ట్రాప్ కెమెరాలు, రకరకాల మానిటరింగ్ పరికరాల్ని పెట్టిస్తోంది. టూరిజం డెవలప్మెంట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందువల్ల ఇలాంటి అంతరించే జాతుల పక్షుల్ని కనిపెట్టే పనులు వేగం అందుకున్నాయి. ఇవి సత్ఫలితాలిస్తున్నాయి. దాన్ని అత్యంత అరుదైన అంతరించే జాతి పక్షిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ తేల్చింది. అందుకే కలివికోడి సంతానం పెరిగేలా చేయాలని శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించి ఈ అందమైన పక్షుల సంఖ్య పెరిగితే అదో మంచి ప్రయత్నం అవుతుంది. అరుదైన పక్షులను కాపాడినట్లు అవుతుంది. మరోసారి చరిత్రలోకి వెళ్తే ఈ పక్షి ఆచూకీ కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇప్పటివరకు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. గత జూలై, ఆగస్టు నెలల్లో ఈ అభయారణ్యంలో పక్షి పరిశోధన బృందం సభ్యులు వారాల తరబడి పరిశోధనలు సాగించి ఈ పక్షిని గుర్తించారు. వాటి కోతను రికార్డ్ చేశారు. సుమారు 27 సెంటీమీటర్లు పొడవు ఉండే ఈ పక్షి పైకి ఎగరలేదు. గుబురుగా ఉండే ముళ్ల పొదల్లో నివాసముంటుంది. ఇది కోత పెడితే సుమారు 200 మీటర్ల వరకు వినిపిస్తుంది.